2025 జూలై 25తో శ్రావణ మాసం ప్రారంభమవుతుంది. ఈ శ్రావణ మాసం శుక్రవారంతో ప్రారంభమైంది కనుక చాలా శక్తివంతమైన రోజుగా పరిగణించవచ్చు. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం చేయబడింది. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి వైకుంఠాన్ని వదిలి భూలోకానికి వచ్చి తన భక్తుల చేసే పూజలను వీక్షిస్తూ నైవేద్యాలను ఆరగిస్తూ ఎంతో సంతోషపడిపోయి తన భక్తులపై కోరినన్ని వరాల జల్లును కురిపిస్తుందంట. మరి ఇంతటి శక్తివంతమైన ఈ శ్రావణ మాసంలో ప్రతి శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, ఆ అమ్మవారు మీ పూజలకు పొంగిపోయి మీ ఇంటిపై అష్టైశ్వర్యాలను కురిపిస్తుంది. శ్రావణ శుక్రవారం రోజున ఇంట్లో పూజ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతమే చాలా ముఖ్యమైనది. ఆ శుక్రవారమే అమ్మవారిని బాగా పూజించాలి అని అనుకుంటారు. కానీ లక్ష్మీదేవిని ఆ శుక్రవారమే కాదు, మిగిలిన శుక్రవారం కూడా అమ్మవారిని నిష్టంగా పూజించుకుంటే చాలా చాలా మంచిది. కొంతమందికి రెండో శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతం చేసుకోవడం కుదరకపోతే మొదటి శుక్రవారం వ్రతం చేసుకుంటారని అలా కూడా వ్రతం చేసుకోవచ్చు. అంతేకాకుండా మొదటి శ్రావణ శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని ఎలా పూజించాలో చూద్దాం. అలాగే శుక్రవారం నాడు అమ్మవారికి తప్పనిసరిగా పెట్టవలసిన నైవేద్యం, ఆ రోజు కొన్ని చిన్న చిన్న నియమాలు పాటించాలని, ఆ నియమాలు ఏంటో కూడా ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. అలాగే శుక్రవారం లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు వాడవలసిన ముఖ్యమైన పూజ ద్రవ్యాలు ఏంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ప్రత్యేకమైన రోజులు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విడిగా పీఠాన్ని ఏర్పరచుకొని పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది, శుభం. కానీ అందరికీ పీఠం అందుబాటులో ఉండదు కదా, అలా లేని వాళ్ళు పూజ మందిరంలో చేసుకోండి. ఒకవేళ ఉన్నట్లయితే తప్పకుండా పీఠం వేసుకొని లక్ష్మీదేవిని పూజించండి. అమ్మవారిని ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకొని పూజించాలి. అలాగే ఆ పీట కింద పద్మం ముగ్గు తప్పనిసరిగా వేసుకోవాలి. శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారము మాత్రం తెల్లవారుజామున లేచి పూజ చేసుకోండి. బ్రహ్మముహూర్తంలో చేసే పూజ ఎంత విశేషమైనది అందరికీ తెలిసిందే. ఆ సమయంలో చేసే పూజ చాలా శక్తివంతమైనది. మన ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తరిమివేసి మంచిని చేకూర్చడానికి, మన ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు నెలకొల్పడానికి సాక్షాత్తు అమ్మవారు బ్రహ్మముహూర్తంలో మన ఇంట్లో ప్రవేశించి శుభ సమయం కూడా కొన్ని ముఖ్యమైన రోజులు మనకు మళ్ళీ రావు. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నిష్టంగా తెల్లవారుజామున లేచి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలా అంత ఉదయాన్నే మనకి పూజ పూర్తవ్వాలి అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదా, తప్పనిసరిగా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాకే అమ్మవారిని పూజ చేసుకోవాలి. కాబట్టి ఇంటిలో పనులన్నీ కూడా ముందు రోజు నైట్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి. నిద్రపోయే సమయానికి వాకిలి కడిగి ముగ్గు పెట్టేసేయండి. అలాగే ఇంటిని మాఫ్ పెట్టేసుకోవడం, అన్నీ క్లీన్ చేసుకోవడం, ఉంచుకోవడం, ఈ పనులన్నీ ముందు రోజు నైట్ చేసుకుంటే ఉదయాన్నే పూజ చేసుకోవడానికి చాలా సులువు అవుతుంది. ఇంటి పనికి అయిపోయింది కదా, మళ్ళీ తుడవాలా అన్న డౌట్ చాలామందికి వస్తుంది. మీరు నైట్ ఎంత క్లీన్ చేసుకున్నా మార్నింగ్ తప్పనిసరిగా చీపిరితో పైన అయినా క్లీన్ చేసుకోవాల్సింది. అలా క్లీన్ చేయకుండా ఉండకూడదు, దానికి ఎక్కువ సమయం పట్టదు. కాబట్టి చేసుకొని అయిన తర్వాత ముందుగా మనం నీట్గా రెడీ అయ్యాక అప్పుడు అమ్మవారిని పూజిస్తే చాలా మంచిది. అమ్మవారిని పూజించడం కోసం ఏ ఫోటో అయినా పెట్టుకోవచ్చు. మీ దగ్గర అష్టలక్ష్మి ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకోవచ్చు, లేదా లక్ష్మీదేవి ఫోటో అయినా పెట్టుకోవచ్చు. ఇద్దరు లక్ష్మీనారాయణుడు కలిసి ఉన్న ఫోటో పెడితే చాలా చాలా మంచిది. అమ్మవారి విగ్రహం పెట్టుకొని ఆ విగ్రహాన్ని పూజ చేసుకోవచ్చు. విగ్రహం లేకపోతే పసుపు ముద్దతో కూడా అమ్మవారిని చేసుకొని పూజ చేసుకోవాలి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి వెండి దీపంలో దీపం పెడితే చాలా మంచిది. అలాగే దీపంలో ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చాలా శ్రేష్టం. దీపారాధన కుదరని పక్షాన ఏదైనా అలాగే పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం. అమ్మవారిని పూజించడం వచ్చిన వాళ్ళు షాడోపచారాలతో ఆ పూజ చేసుకుంటే చాలా మంచిది. ఆ పూజ చేస్తే మనకి శుభం జరుగుతుంది. ఒకవేళ ఆ పూజ చేయడం రాని వాళ్ళు అష్టోత్తరంతో పూజ చేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏ పూజ అయినా సరే చేసుకున్న అమ్మవారికి అష్టోత్తరం మాత్రం తప్పనిసరిగా చేయాలండి. ఈ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి. లేదంటే అక్షింతలతో చేస్తే అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే డైరెక్ట్గా విగ్రహాల పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు. ఒకవేళ లేకపోతే గౌరీదేవి పైన కొంచెం కుంకుమ వేసుకుంటూ అష్టోత్తరం చేసుకోవచ్చు. కుంకుమ పూజ చేసుకుంటూ కూడా అష్టోత్తరం చేయొచ్చు. అష్టోత్తరం అయితే తప్పనిసరిగా చేసుకోవాలి. ఇంట్లో
పిల్లలతో హడావిడి ఉన్నవాళ్ళు ఉంటారు కదా, సో అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుంది. అమ్మవారికి స్తోత్ర పారాయణాలంటే చాలా ఇష్టం. అందులో ముఖ్యమైనవి కనకధర స్తోత్రం. తప్పకుండా ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడే దారి కనిపిస్తుంది. వీలైతే శ్రావణ మాసంలో ఈ 4 శుక్రవారాల్లో కూడా లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుకోండి. వీలైతే 108 పువ్వులు ఉన్న వాళ్ళైతే ఆ పువ్వులు వేస్తూ అమ్మవారి దగ్గర ఉంచుతూ అష్టోత్తరం చేసుకోవాలి. లేదంటే అక్షంతలతో చేసే అమ్మవారికి ఎదురుగా విగ్రహం ఉన్నట్లయితే నేరుగా అమ్మవారి విగ్రహం పాదాల దగ్గర కుంకుమ వేస్తూ అష్టోత్తరం చేసుకోవచ్చు. ఒకవేళ కుంకుమ పూజ చేసుకుంటూ అష్టోత్తరం చేయొచ్చు. ఇప్పుడున్న రోజుల్లో చాలామందికి వీలు కాక ఉద్యోగాలు చేసేవారు, ఇంట్లో పిల్లలతో సహాయం కుదరని వాళ్ళు, హడావిడిగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అష్టోత్తరం ఒకటి చదువుకుంటే సరిపోతుంది. అమ్మవారికి స్తోత్ర పారాయణాలంటే చాలా ఇష్టం. అందులో ముఖ్యమైనవి కనకధర స్తోత్రం తప్పకుండా పఠించాలి. శ్రావణ మాసంలో శుక్రవారం వీలైనంత వరకు చదువుకోండి. అది కొంచెం కష్టంగా ఉంటుంది. చదవడం రాని వాళ్ళు కనీసం ఫోన్లో పెట్టుకొని చేసుకుంటూ వింటూ ఉంటే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంత శక్తివంతమైన ఆ కనకధర స్తోత్రం, అలాగే మహాలక్ష్మి అష్టకం ఉంటుంది కదా, అది ఎవరైనా చదువుకోవచ్చు. చదవడం రాని వాళ్ళు ఫోన్లో పెట్టుకొని చేసుకుంటూ పూజ చేసుకోవచ్చు. అంటే మామూలు విషయం కాదండి, అందులో చాలా శక్తి ఉంటుంది. ఎంత ఎనర్జీ వస్తుందో ఒక్కసారి అయినా మీరు చేసి చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ పూజ అనేది ఉదయం 5 నుండి 6 లోపు మన పూజ పూర్తవ్వాలి. ఒకసారి మీరు తెల్లవారుజామున పూజ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లోకి కూడా శుభశకనాలు కనిపిస్తాయి. కుదిరితే సుగంధ ద్రవ్యాలు వేయడానికి ప్రయత్నించండి. ఇల్లంతా మంచి సువాసన వస్తుంది. శ్రావణ మాసంలో ఈ 4 శుక్రవారంలో ఏదో ఒక వండి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టండి. అంటే ఆవు పాలతో చేసిన పరమాన్నం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఆవు పాలు దొరకని పక్షాన ఏ పాలైనా సరే ఉపయోగించి అమ్మవారికి పరమాన్నం వండి నైవేద్యంగా పెట్టాలి. లేదంటే పులిహోర కానీ ఏదైనా సరే నైవేద్యం తప్పకుండా వండి సమర్పించుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా మొత్తం బయటికి వెళ్ళిపోతుంది. ఇంటి మొత్తం 4 మూలలకు కూడా సాంబ్రాణి ధూపం తప్పకుండా వేయాలి. ముఖ్యంగా ఇవన్నీ చేయడం కంటే ముందే ద్వారాన్ని పూజించాలి. శుక్రవారం నాడు కడగకూడదు కాబట్టి ముందు రోజు నైటే శుభ్రంగా గుమ్మానికి కడిగి పసుపు కుంకుమ బియ్యం పిండితో అలంకరించి ఉదయం లేచిన తర్వాత పువ్వులు పెట్టి గడపను అలంకరించుకున్న తర్వాత దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి. ముందుగా దీపం వెలిగించిన వెంటనే తులసి కోటి దగ్గర కూడా దీపారాధన వెలిగించాలి. దీపారాధన చేసుకొని ఆ తర్వాత ఇంట్లో మిగిలిన పూజ చేసుకోవచ్చు. ఈ శ్రావణ మాసంలో నెల మొత్తం కూడా లక్ష్మీదేవిని పూజించాలి అనుకునే వాళ్ళు మాంసాహారం అస్సలు తినకండి. అలా ఉండలేని వాళ్ళు కనీసం శ్రావణ శుక్రవారం మాంసాహారం అస్సలు తీసుకోకూడదు. అలాగే లక్ష్మీ పూజ శ్రావణ శుక్రవారం చేసుకునే వాళ్ళు బ్రహ్మచర్యాన్ని తప్పకుండా పాటించాలి. ఉదయం సాయంత్రం టిఫిన్ చేసిన వంటి పూట భోజనం చేస్తే చాలా మంచిది. శ్రావణ శుక్రవారం నాడు ఇలా పూజ అంతా పూర్తయిన తర్వాత ఇక మీకు సమయం దొరికినప్పుడు దగ్గరలో ఉన్న లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం కూడా చేసుకుంటే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతం చేసుకునేప్పుడు కదా ఈ శ్రావణ శుక్రవారంలో మీరు ఎవరైనా ముత్తైదులకు తాంబూలాలు ఇవ్వచ్చు. మీకు ఎవరైనా సరే ఒకరికి కానీ ముగ్గురికి కానీ వీళ్ళ ఎంతమందికైనా సరే తాంబూలం ఇవ్వచ్చు. వీలైతే జాకెట్ ముక్కలు పెట్టి తాంబూలం ఇవ్వచ్చు. అలా ఇవ్వలేని వాళ్ళు కనీసం 2 అరటిపళ్ళు అయినా సరే తాంబూలంగా ఇవ్వచ్చు. అరటిపళ్ళు కానీ లేదా మామూలు వాయనమైనా సరే తీసుకొని అందులో ఆకు వక్క ఉండేలాగా చూసుకోండి. అలాగే కొద్దిగా శనగలను కూడా వేసి తాంబూలంగా ఇవ్వచ్చు. ఇలా తాంబూలం తీసుకుంటే చాలా మంచిది. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత సాయంత్రం కూడా లక్ష్మీ అమ్మవారిని పూజించాలని సాయంత్రం 6 గంటల సమయంలో ఇంట్లో దీపారాధన పూజ చేస్తూ ఉండాలి. ఆ సమయంలో ధూపం వేస్తే కూడా చాలా చాలా మంచిది. దీపారాధన చేసుకొని అమ్మవారికి పంచోపచారాలతో సమర్పించుకొని ఇంటిని మొత్తం కూడా సాంబ్రాణి ధూపం వేసుకుంటూ సరిపోతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్న పాలు పళ్ళు తేనె ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టి అమ్మవారికి సమర్పించి పూజలు పూర్తి చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.